ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రయాణం అంటేనే ఇప్పుడు గుండెల్లో వణుకు పుడుతోంది. ఇంటి నుంచి బయలుదేరిన మనిషి తిరిగి క్షేమంగా చేరుకుంటాడనే నమ్మకం కలగడం లేదు. రోడ్డు ఎక్కితే చాలు ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాలు, అందులోనూ ప్రైవేట్ లగ్జరీ బస్సులు ప్రయాణికులకు సజీవ సమాధులుగా మారుతున్న ఘటనలు చూస్తుంటే ప్రయాణం చేయాలంటేనే భయం పుడుతుంది జనాలకు. నిన్న కాక మొన్న జరిగిన ఘోర ప్రమాదాల తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతుండగా ఈరోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో మరో భయంకరమైన ఘోరం జరిగిపోయింది. హైవేపై ప్రయాణిస్తున్న ఒక లగ్జరీ బస్సు క్షణాల్లో అగ్నిగోణంలా మారిపోయింది. జాతీయ రహదారి 65పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు దాదాపుగా 40 మంది ప్రయాణికులతో దూసుకెళ్తున్న ప్రైవేట్ బస్సు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారుకు చేరుకోగానే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం మొదలైంది. ఆ సమయంలో రోడ్డుపై చీకటిగా ఉండడంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఇంజిన్ లోపల తలెత్తిన సాంకేతిక లోపం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలిసిందే. ఈ భయానక వాతావరణంలో బస్సు డ్రైవర్ చూపిన సమయస్ఫూర్తి, అప్రమత్తత వందల కుటుంబాల్లో చీకటి నిండకుండా కాపాడాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ వెంటనే గమనించాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అతను ఏమాత్రం పొరపాటు లేకుండా బస్సును వెంటనే రోడ్డు పక్కకు తీసుకెళ్లి నిలిపివేశాడు. బస్సు ఆపడమే కాదు, లోపల నిద్రపోతున్న ప్రయాణికులను నిద్రలేపాడు. డ్రైవర్ మాటలతో దిగ్భ్రాంతికి గురైన ప్రయాణికులు ప్రాణభయంతో ఒకరినొకరు తోసుకుంటూ బస్సు దిగి రోడ్డుపైకి పరుగులు తీశారు. ప్రయాణికులందరూ కిందికి దిగిన కేవలం 5 నిమిషాలలోనే బస్సులో మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించాయి. డీజిల్ ట్యాంక్ వరకు నిప్పు కణాలు చేరుకోవడంతో మంటలు మరింత ఉధృతంగా మారాయి. చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. అర్ధరాత్రి ఆకాశం అంత ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి హైవేపై వెళ్తున్న ఇతర వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కవేళ డ్రైవర్ మరో 2 నిమిషాలు ఆలస్యం చేసి ఉంటే బస్సు లోపల ప్రయాణికులంతా సజీవ దహనమయ్యే పరిస్థితి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలు అదుపులోకి వచ్చేసరికి బస్సు పూర్తిగా కాలిపోయి కేవలం ఇనుప అస్థిపంజరంలా మారిపోయింది. ప్రయాణికుల విలువైన సామాగ్రి, బ్యాగులు అన్ని మంటల్లో బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.